అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డిఎస్సి టెట్కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా ఇప్పుడు మార్చి 27 నుండి ఏప్రిల్ 10వ తారీఖు వరకు కూడా గడువు తేదీని ఇందులో అప్లై చేసుకోవాలని చెప్పి విద్యార్థులకు డేటుని కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఫీజులు అధిక మొత్తంలో గతంలో 200 ఉంటే ఈసారి 1000 రూపాయలు ఫీజును మోపడం వల్ల భారం అవుతుందని చెప్పి విద్యార్థులు నిరుద్యోగులు కూడా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అదే విషయంపై ఒక ప్రభుత్వ టీచర్ మనతో పాటు జగన్మోహన్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఫీజులు పెంచడం వల్ల అంటే ఎగ్జామ్ ఫీజులకు సంబంధించి చూసుకున్నట్టయితే గతంలో 200 ఉండే ఇప్పుడు 1000 రూపాయలు పెంచడం వల్ల విద్యార్థులకు నిరుద్యోగులకు ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తులో? సార్, గతంలో 2011లో మొదటిసారి నిర్వహించినటువంటి టెట్ ఎగ్జామ్ కావచ్చు, అప్పటి నుంచి మొదలుకుంటే మనకు కేవలం 200 రూపాయలు ఉండేది. ఒక పేపర్ రాస్తే 200, 2 పేపర్లు రాస్తే 300 ఉండేది. అయితే ప్రస్తుతము విడుదల చేసిన నోటిఫికేషన్లో మనకు ఒక పేపర్ రాస్తే 1000 రూపాయలు, 2 పేపర్లు రాస్తే 2000 రూపాయలు అని చెప్పడం జరిగింది. అయితే దీనివల్ల నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు సాయం చేసినటువంటి సందర్భంలో ఈ ఉపాధ్యాయ పరీక్షలకు సన్నద్ధమవుతున్నటువంటి నిరుద్యోగుల కోసం కొంచెం వాళ్ళు దయచేసి ఈ ఫీజును తగ్గించవలసిందిగా వాళ్ళు కోరుతున్నారు. ఎందుకంటే 1000 రూపాయలు అనేటువంటిది చాలా పెద్ద మొత్తము. గత టెట్లో ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో ఫీజు ఎప్పుడు కూడా తీసుకోలేదు. కాబట్టి ఫీజును తగ్గించే విషయంలో ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా అందరూ కోరుతున్నారు. అంటే 2010 ముందున్నటువంటి ఉపాధ్యాయులకు టెట్ అవసరం లేదు, 2010 తర్వాత ఉన్న వాళ్ళకు టెట్ క్వాలిఫికేషన్ అవసరం ఉంటే రేపు ప్రమోషన్లకు అవకాశం ఉంటుందని చెప్పి విద్యాశాఖ కూడా ఇప్పటికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు ప్రభుత్వానికి? అయితే ఎన్సిటి అనేటువంటి ఒక సంస్థ జాతీయ స్థాయిలో ఉపాధ్యాయుల అర్హతలు మరియు వాళ్ళ సిలబస్ నిర్ణయించేటువంటి ఒక సంస్థ. ఆ సంస్థ 2010లో ఉపాధ్యాయులకు ఖచ్చితంగా ఉపాధ్యాయుల్లో గుణాత్మకతను తీసుకురావడానికి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో 2010లో మనకు నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా 2011లో మొదటిసారిగా మనకు ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించడం జరిగింది. అయితే ఈ నిర్వహించే క్రమంలో ప్రభుత్వాలు ఏం చేసినాయనంటే ఈ టెట్ అనేటువంటిది ఆల్రెడీ సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ప్రమోషన్ తీసుకోవాలంటే వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళకు ఒక ఎగ్జామ్షన్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళను అభ్యర్థించడం జరిగింది. దానికి ఎన్సిటి వాళ్ళు 2010 నుండి 2015 వరకు 5 సంవత్సరాలు మొదటిసారిగా ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ పీరియడ్లో ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు కూడా జరిగాయి. అయితే 2015 తర్వాత మళ్ళీ దీన్ని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యర్థిస్తే దీన్ని మరొక 3 సంవత్సరాలు పొడిగిస్తూ ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాల్లో ఎవరైతే ప్రమోషన్ తీసుకోవాలని అనుకుంటున్నారో ఉపాధ్యాయులు వాళ్ళు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి టెట్ పేపర్ 2 కావచ్చు వాళ్ళు ఖచ్చితంగా పాస్ అయి ఉండాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు విద్యాశాఖ తరఫున ఎట్లాంటి క్లారిటీ కానీ ఇవ్వలేకపోయింది. అయితే దీని తర్వాత గడువు పూర్తయిన తర్వాత కూడా మళ్ళీ అభ్యర్థిస్తే మరొక సంవత్సరం చివరిగా అవకాశం 2018 నుండి 19 వరకు ఒకసారి అవకాశం ఇచ్చి తర్వాత మళ్ళీ ఎట్లాంటి గడువు పొడిగింపు ఉండదు. ఖచ్చితంగా 2019 తర్వాత జరిగేటువంటి ప్రమోషన్లో ఖచ్చితంగా టెట్ పేపర్ 2 అనేటువంటిది ఉండాల్సిందే ప్రైమరీ నుండి హై స్కూల్ టీచర్లకు అని చెప్పి వాళ్ళకి ఖరాఖండిగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం అప్పుడు కూడా ఎట్లాంటి క్లారిఫికేషన్ ఉపాధ్యాయ లోకానికి ఇవ్వలేకపోవడం వల్ల ప్రస్తుతం మనకు రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఖచ్చితంగా ఈ ప్రమోషన్ ఇవ్వాలంటే టెట్ ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు నిర్వహించుకున్నటువంటి ఈ ప్రమోషన్లో మనకు టెట్ ఉంటేనే మనకు ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 20 సంవత్సరాల సర్వీస్ చేసినటువంటి ఉపాధ్యాయులు ఈ టెట్ పేపర్ 2 క్వాలిఫై కావాలనంటే వాళ్ళకి చాలా తలకు మించినటువంటి భారంగా ఉంది. ఎందుకంటే ఈ టెట్ పేపర్ 2 అనేటువంటి చాలా గందరగోళంగా ఉంది. ఎందుకనంటే తెలుగు బోధించే ఉపాధ్యాయుడు సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి 60 మార్కుల్లో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలుగుకు కేవలం 30 మార్కులు ఇచ్చి సాంఘిక శాస్త్రానికి 60 మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా సామాన్య శాస్త్రం బోధించేటువంటి ఉపాధ్యాయుడు కూడా గణితం ఇట్లాంటి సబ్జెక్టులు కూడా చదవాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఒకటే సబ్జెక్టు బోధించి ఇప్పుడు సడన్గా టెట్ పేపర్ 2లో ఇవన్నీ సబ్జెక్టులు చదవాలంటే వాళ్ళకి తలకమించిన భారంగా భావించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద పునరాలోచించి మనము దీన్ని ఎగ్జామ్ని ఎట్లా క్యాన్సిల్ చేయలేం కాబట్టి ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహిస్తారా ప్రత్యేక సిలబస్తో, లేదా మనకు ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఏ విధంగా
మార్కులు కట్ ఆఫ్ తగ్గించి ఇచ్చారు. ఉపాధ్యాయులు సర్వీసులో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా కట్ ఆఫ్ మార్కులు తగ్గించేటువంటి అవకాశం ఏదైనా పరిశీలించి ఉపాధ్యాయ లోకానికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఓకే, అంటే గతంలో ఇచ్చిన గైడ్లైన్స్ను తూచా తప్పకుండా ఉపాధ్యాయులు చెప్పకపోవడంలో ఇటు ప్రధాన సమస్యగా ఎదుర్కొంటున్నారని చెప్పచ్చా ఇప్పుడు? అవును సార్, ఖచ్చితంగా మనకు ఎన్సిటీ అనేటువంటిది ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి విద్యార్హతలను నిర్ణయించేటువంటి సంస్థ. ఆ సంస్థ 2010లోనే మనకు క్లారిటీగా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. పలుమార్లు రకరకాల రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్సిటీ క్లారిఫికేషన్ కోసం అడిగిన సందర్భంలో రీసెంట్గా 2023 నవంబర్ 29 కూడా మళ్ళీ క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. గతంలో మేము ఇచ్చినటువంటి ఉత్తర్వులే అమల్లోకి వస్తాయి. ఖచ్చితంగా పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ తీసుకోవాలనేటువంటి ఉపాధ్యాయులు పేపర్ 2 ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. హెచ్జిటిగా నియామకమైనటువంటి ఉపాధ్యాయులందరూ కూడా పేపర్ 1 క్వాలిఫై కాని వాళ్ళు క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఎలాంటి మార్పు ఉండే అవకాశం లేదు. ఓకే, అంటే చివరగా అంటే విద్యారంగ సమస్యల ఉపాధ్యాయులకు సంబంధించి టెట్ విషయంలో అంటే ప్రభుత్వాన్ని మీరు ఏం విజ్ఞప్తి చేస్తారు ఒక ఉపాధ్యాయునిగా మీ తోటి ఉపాధ్యాయుల కోసం? ఒక సాధారణ ఉపాధ్యాయునిగా ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు సార్. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలుగా విద్యార్థులను తీర్చిదిద్దుతూ వాళ్ళు ఇన్ సర్వీస్లో ఉండి పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు ఇప్పుడు 2-3 సంవత్సరాల కింద డిఎడ్ బీఈడి పూర్తయినటువంటి అభ్యర్థులతో పోటీపడి రాసేటువంటి అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. కాబట్టి ప్రభుత్వం దయచేసి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు కట్ ఆఫ్ మార్కులు తగ్గించి వాళ్ళకు పరీక్షని ఒకవేళ నిర్వహించాలనుకుంటే కట్ ఆఫ్ మార్కులు తగ్గించి నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అంటే ఇప్పుడున్న యొక్క నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, వారికి సంబంధించి చూసుకున్నట్టయితే వయోపరిమితి పెరిగిపోయింది కాబట్టి 25 సంవత్సరాలుగా ఒక సర్వీసులు ఉన్నటువంటి వారికి ఇప్పుడున్న ఫ్రెష్గా వచ్చే వారితో ఒక ఎగ్జామ్ రాపించడం అనేది అది చాలా ఇబ్బందికరం. ఎందుకంటే కట్ ఆఫ్ మార్క్ తగ్గిస్తే ఈ యొక్క ఉపాధ్యాయులు పెట్టే అవకాశం ఉంటే ఇట్లా పెట్టి ఉపాధ్యాయులకు న్యాయం చేసే విధంగా ఉండాలని చెప్పి ఒక టీచర్ చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.